ఎక్కడ ఏ బాదం కాయలు చిన్న బాదం కాయలు కాకులు వేసినట్టున్నాయి. పగలకూడదా వీటిని? పగలగొడితే పప్పు వస్తుంది, బాదం పప్పు వస్తుంది. ఎప్పుడు చూడలే కదా నువ్వు? పగలకూడదమ్మా. ఏం కాదు, ఒక రాయిగా చుట్టుదా చింతపండు కొట్టాడు చుట్టుదే. తెచ్చావా శక్తి? అస్టులు తెచ్చుకో. పట్టుకొని కొడతా. నువ్వు తీకు నన్ను. దీన్ని కొట్టు, దీన్ని తీకు. ఇవి మేము ఎప్పుడు చిన్నప్పుడు తిన్నాం. బాదం చెట్టుకి కాయలు ఉంటాయి, దీని లోపల పప్పు ఉంటుంది, బాదం పప్పు. చూద్దాం పప్పు ఉందా లేదు. చిన్నప్పుడు మా మామయ్య ఇంట్లో ఎక్కువ చెట్టు ఉండేది, బాదం పప్పు చెట్టు. మేము ఎలాగ ఏరుకుంటున్నాం చిన్నప్పుడు. మేము ఎప్పుడు చూడలేదు కదా, ఇది ఫస్ట్ సారి చూస్తాం. మేము తినేవాళ్ళం మా మామయ్య ఇంట్లో. బాదం చేసింది, ఇది వచ్చేసింది బాదం పప్పు. చూడండి ఎంత బాగుందో, తినచ్చు. ఫ్రెష్ బాదం పప్పు. చూపించు, కూడా బాగా చూపించు. సూపర్ ఉంది గాయ్స్. పట్టు నేను మెల్లిగా కొట్టు. ఇలాంటివి మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఈ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కదండి మీకు. చిన్నప్పుడు మేమైతే చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది, అక్కడ కాకులు పడేసేవి. రోజు మేము ఏరుకొని తినేవాళ్ళం, పగలగొట్టుకొని తినేవాళ్ళం. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటిది బాదం పప్పు? తినుంటే కామెంట్ చేయండి. మా పాప కష్టపడుతుంది చూడండి, నేను చేస్తాను. ఇప్పుడు పిల్లలకి ఇట్లాంటివి ఏమి తెలియదు కదండి. ఎంతసేపు లేస్ ప్యాకెట్లు, కురుకునేలు అవే, కానీ ఇలా పగలగొట్టుకొని తినే దాంట్లో ఎంత ఆనందం ఉంటుందో మాకే చిన్నప్పుడు. అప్పుడు వాళ్ళకి 90sలో పుట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చిన్నప్పుడు మేము బాదం కాయలు, రేక్కాయలు అయితే చెట్టుకి కోసుకొని తినేవాళ్ళం, చీంతమ్మకాయలు కోసుకొని తినేవాళ్ళం. మా స్కూల్ అయిపోయినాక ఇంటికి వచ్చేటప్పుడు అలాగే తినేవాళ్ళం, ఏరుకొని తినేవాళ్ళం రేక్కాయలు. మీరు ఎప్పుడైనా తిన్నారా రేక్కాయలు, చీంతమ్మకాయలు, ఇలాంటి బాదం పప్పు? లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిను, తీస్తా ఇంకా పగలగొట్టా. ఫ్రెష్ బాదం పప్పు, నానబెట్టక్కర్లేదు, ఏమక్కర్లేదు.